ఇంటీరియర్ మాత్రం ఆ బిల్డింగ్ లో భలే చేశారు అసలు. ఎక్సలెంట్ అసలు. కానీ ఒకటి తీసుకుంటున్నా, కాకపోతే బడ్జెట్ ఆలోచిస్తున్నా. అగో డింపుల్ ఏమో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో ఏమో మరి అక్కడ. ఫుల్ వర్షం, ఫుల్ అంటే ఫుల్ వర్షం తెప్పించిండు. అంటే దేవునికి నేను ఇష్టం లేదు, నాకు అర్థమైపోయింది. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు లేచిన నేను, టైం వచ్చేసి 7:30 అవుతుంది. అసలు ఒక గంట నుంచి ఇంట్లో కరెంట్ లేదు, పిచ్చి లేస్తుంది నాకు. ఫ్యాన్ గాలి లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. అబ్బా ఇదిగో నా కలిసి అర్థమైపోయి ఉంటది ఇంత నిద్రలో ఉన్నాను. పైకి వచ్చి కూర్చున్నా మిద్దె పైన. అండ్ నేను లిటరల్లీ కరెంట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పోయి పడుకుందాం అని చెప్పేసి. బాగా నిద్ర వస్తుంది అబ్బా, నెక్స్ట్ లో నిద్ర వస్తుంది. అబ్బా తొందరగా కరెంట్ తెప్పండి. అది ఒక చూడండి ఆ పిల్లల్ని, వాళ్ళని చూస్తుంటే నాకు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. నేనంతే పొద్దున లేచి స్నానం చేసి మంచిగా డ్రెస్ వేసుకొని, షూ వేసుకొని, యూనిఫామ్, టై, బెల్ట్, షూస్ వేసుకొని దబ దబ గబ గబా స్కూల్ కి వెళ్ళి ఫస్ట్ పీరియడే దెబ్బ తిరేటోడిని. స్కూల్ లైఫ్ అనేది మస్తు ఉండేది. బట్ నాకు స్కూల్లో ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. నా ఫ్రెండ్స్ మొత్తం కాలేజ్ లో ఉంటారు ఎక్కువ. నాకు నచ్చరు స్కూల్ ఫ్రెండ్స్ యాక్చువల్ చెప్పాలంటే. వీడియో చేస్తున్నా లేదో, ట్యాంక్ లో వాటర్ వస్తున్నాయి, కింద మోటార్ వేసి అనుకుంటా నిండుతున్న సౌండ్ వస్తుంది. సో వెళ్దాం, ఇంకా పోయి నిద్రపోదాం ఒక గంట సేపు అన్నా, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నా. సో పడుకుంటా ఒక 1 hour అట్లా, న్యాప్ వేస్తా. గుడ్ నైట్. ఎందుకు కొడుతున్నావు? చదువుతలేదా? స్కూల్ పోవా? ఎప్పుడు ఇంకా? ఎప్పుడు రెడీగా చెప్పు. బిట్టుగా అది వాకింగ్ టైం. అన్నని కంపల్సరీ రోజుకి ఒక్కసారి వాకింగ్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఇల్లు ఆగమాగం చేసి పడేస్తాడు. బాయ్ వెతుకుతున్నాడు వాష్రూమ్ ఎక్కడ పోవాలి అని చెప్పి. అమ్మా డమ్మా వద్దు. ఒక్క దగ్గర పోయాడు 100 ప్లేస్లో పోస్తాడు. అది ఎక్కడి నుంచి వస్తుందేమో అంత టాయిలెట్. పోస్తూనే ఉంటాడు. ఇప్పుడే పోసిండు, మళ్ళీ ఇప్పుడే బాత్రూమ్ పోతుండు బాయ్. బాత్రూమ్ పోయింది కదా, ఇప్పుడు తుడవాలి. ఎక్కడ తుడవాలా అని తోలాడుతుండు ప్లేస్. ఎట్లా తుడుచుకుంటాడు చూడండి. నిన్న పాము వచ్చిందని చెప్పిన కదా నేను, మా ఇంట్లోకి. నేనేం పాము అంటారో చెప్పండి ఒకసారి. మొత్తం ఆయిల్ ఉంది, అది ఆయిల్ ఉంది పాము అంతా. హాయ్. అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి సడన్ గా వెళ్తున్నా. ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకుందాం అని చెప్పి వచ్చిన. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 3 years పడుతుంది అంట. 3 years వెయిట్ చేయాలి. సో నాకు నచ్చిన డిజైన్, ఏ ఫ్లోర్ లో కావాలి, ఏంటి కథ మొత్తం వచ్చి చూసుకోమని చెప్పారు. సో వచ్చిన. నాకు నిజంగా ఈ లొకేషన్ అయితే మస్తు నచ్చింది. నేను పక్కా ఫిక్స్ అయిపోయినా ఇక్కడ తీసుకుందాం అని చెప్పి. ఇక్కడ ఒక్క ఫ్లాట్ వచ్చేసి 1.4 నుంచి 2.7 వరకు ఉందంట CR. సో పక్కనే ఒకటి తీసుకుంటున్నా, కాకపోతే బడ్జెట్ ఆలోచిస్తున్నా. 1.4 అయితే పెట్టేయచ్చు. చూద్దాం, అన్ని ఓకే సెట్ అయిపోతే ఒకటి తీసుకుంటా. క్యాబ్ ఎందుకు పెట్టుకున్నావు అది చెప్పు. క్యాబ్ వీడియో స్టైల్ అయితే బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ డెమో అది. అందులో ఉన్నాయి డెమోస్ చూపించడానికి. నేను లోపలికి చూసిన, మస్తు నచ్చింది. సో ఇప్పుడు డెమోకి ఎట్లా నచ్చింది ఒకసారి అడుగుదాం. నాకు ఇల్లు కొందామంటే నాకు తెలిసిన దగ్గర తీసుకొచ్చిన. కొంటాడట, మరి కొంటావు కదా, మంచిగా ఉంది, అంత బానే ఉంది. కానీ నాకు కొంచెమే 2 సంవత్సరాలు అవుతాడ, మరి అయ్యే 3 సంవత్సరాలు అవుతాడ. మరి నువ్వు 3 సంవత్సరాలకి ఇక్కడ ఉంటావురా. ఇంటీరియర్ మాత్రం ఆ బిల్డింగ్ లో భలే చేశారు అసలు. ఎక్సలెంట్ అసలు కదా, మస్తు. నాకు కూడా మస్తు నచ్చింది. ఇక్కడ పీస్ఫుల్ ఉంది మస్తు అంటే. నిజంగా నాకు ఈ లొకేషన్ మస్తు నచ్చింది. ఎక్కడ ఇది? మియాపూర్. మంచి చెట్లు ఉన్నాయి, మంచిగా ఉంది. నీకు మంచి ఫ్లాట్ కావాలంటే మంచి అనిపించింది మరి లొకేషన్ అంతా. మా డాడీ కొనిస్తా అన్నాడు అల్లే నాకు, అందుకే వచ్చిన. ఇంకా కూడా కొనుక్కుంటా అన్నావు అంటే కొనుక్కుందాం మనం వచ్చిన. పర్లేదు. వీడియోస్ కొన్ని అబ్జర్వ్ చేయాలి, దాని నుంచి అమ్యూనిటీస్ కొన్ని వస్తాయి మీకు. లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియాస్, శాండ్విచ్, దీంట్లో ఏమన్నా అమ్యూనిటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు చెప్పేటప్పుడు. లైక్ ఈ అపార్ట్మెంట్స్ ఇవి 4 టవర్లు కదా, ఇక్కడ ఒక క్లబ్ హౌస్, ఇక్కడ ఒక క్లబ్ హౌస్. ఓకే, ఆటలు, గేమ్స్. పిచ్చి క్వశ్చన్ అడుగుతుంది అంతా. చదువుతావా?
చలో అన్న బాయ్ మరి చూద్దాం. వస్తారు మీరు. మీరు వాడుకుంటున్నాం కదా, నేను వచ్చినాగా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని. లోపల ఫినిషింగ్స్ అయిపోయాక సో ఇది గైస్, ఇక్కడ మొత్తం ఇలా తీసుకుందాం ఫిక్స్ అయిపోయినాము. చూసిన నాకు బాగా నచ్చింది. ఇంకొక 3 years లో వచ్చి కంపల్సరీ తీసుకుంటా. సో ఇది ఓవరాల్. అగో డింపుల్ ఏం మాట్లాడుతుందో ఏమో మరి అక్కడ. చలో ఇంకా ఇంటికి వెళ్దాం, లేట్ అయిపోయింది. చేంజ్ అయ్యింది. బాయ్ అన్న. బాయ్. నన్ను ఫేమస్ చేస్తాను. దగ్గర నాకు తెలిసి ఒక 90 kilometers పోయొచ్చు ఉంటాం. బాగా నొప్పులు వస్తున్నాయి అమ్మా. ఆపిన బండి సైడ్కి ఒక 10 నిమిషాలు. అబ్బా నేను నొప్పి వేస్తలే సారిగా, నొప్పి వేస్తలే. వర్షం దంచింది ఇందాకనేమో ఫుల్ వర్షం పడ్డది, ఇప్పుడేమో బాగా వస్తుంది నడుము అవన్నీ. అబ్బా వర్షము దంచేలాగుంది. అది దంచక ముందే నేను దాంతో దంచుకోముందే నేను తొందరగా ఇంటికి పోవాలి, లేకపోతే ఎట్లా తడుస్తా అంటే డేంజర్ గా తడుస్తా. తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే ఎర్రగడ్డలున్నా. ఇక్కడ నుంచి నేను హయత్ నగర్కి వెళ్ళాలంటే దగ్గర గంటన్నర వర్షం పడకుండా చూడు దేవుడా, ప్లీజ్ నీకు దండం పెడతా. కొంచెం నా మీద దయ చూపించి వర్షం పడకుండా చూడు దేవుడా. దేవుణ్ణి అడిగినో లేదో ఫుల్ వర్షం తెప్పించిండు. అంటే దేవునికి నేను ఇష్టం లేదు, నాకు అర్థమైపోయింది. అడిగింది ఒకటి అప్పుడు కూడా ఎట్లా చూడండి ఎట్లా పడుతుంది వర్షం. అందరు ఆగిరి ఇక్కడ. ఇంకో నేను నమ్ముకొని పోతున్నా దేవుడా, ఆపు వర్షం 10 నిమిషాలు ఆపు, పోతా. ఇక పోతున్నా దేవుడా, నీవేనే భారం వేసి పోతున్నా. వర్షమా నువ్వు పడకు కాసేపు. అమ్మయ్య దేవుడు నా మాట విన్నాడు. విరాట్ గా నువ్వు అంటే ఇష్టం లేదు. అక్క ఆగు. అమ్మయ్యా వర్షం పోయింది. టెంపుల్ ని సేఫ్ గా ఇంటి దగ్గర తిప్పేసి నేను కూడా సేఫ్ గా ఇంటికి వచ్చేసిన. మా లక్ ఏంటంటే అసలు ఎక్కడ వర్షం పడలేదు. అండ్ దేవుడికి నేనంటే ఇష్టమే, నాకు అర్థమైంది. దేవుడా ఐ లవ్ యూ. ఏమైందమ్మా? బయటికి వెళ్తావా? బయటికి పోతావా? అన్నం తిన్నాను. మమ్ తిన్నావా? వెళ్దాం బయటికి. చెరనాడి చెరమించుకురాబు. చెరమించుకొని రాబు. ఇట్లా గుడ్ బాయ్. ఇన్ని బయటికి తీసుకెళ్ళాలంట. అప్పటి నుంచి చంపుతుండ్రు నన్ను. చూడు పెట్టాను. చరణ్ బయట తీసుకో. చూడు ఒక చైన్ పట్టుకో జస్ట్. ఇప్పుడు చైన్ పట్టుకుంటే బయటకు ఉరుకుతారు చూడు. దాసుకోరా పో. అట్లా ఒక రౌండ్ అట్లా పోకరా. అట్లా పోయి డోర్కి దాసుకో. బిట్టు చెప్పే. ఒర్రే అమ్మా. బైరు ఇంగో వచ్చిన ఇవాళ ఏంటన్నా చేసిరా అని చెప్పి చూడడానికి. అయితే ఏం లేదు, నార్మల్ నిన్న నేను చూపించిన కదా సేమ్ అంతే. ఇంకేం వర్క్ ఏం చేయలేదు ఇక్కడ. అండ్ దీని పైన ఫ్లోర్ లో సెంటరింగ్ వాళ్ళు ఉంటారు కదా, అవి కట్టెలు చెక్కలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని పోయిరంట ఈ రోజు మొత్తం. అండ్ రేపు నుంచి పైన గోడ కట్టడం స్టార్ట్ చేస్తారు. సెకండ్ ఫ్లోర్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా వర్క్ కట్టడం. గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. లవ్ యూ.